ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోనా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. ఈ మాటలు మనం యోనా గ్రంథంలో చూస్తున్నాము. యోనా భక్తుడు ఎప్పుడైతే దేవుని యొక్క మాట తీసుకొని దేవుడు చెప్పిన రూట్లో వెళ్లకుండా తనకు నచ్చిన రూట్లో వెళ్ళిపోతున్నప్పుడు ఆ వెళ్తున్న యొక్క ఏది రూట్లో అయితే తను వెళ్ళిపోతున్నాడో దాని కొరకు వాడుతున్న వాహనంలో అలజడి జరిగినట్టుగా మనం చూడగలం. ఆ దినాల్లో వాడల్లో ప్రయాణం చేసేవారు కనుక సముద్రం అంతా తుఫానుతో నింపబడి ఉండినట్టుగా మనం అక్కడ గమనించగలం. ఎప్పుడైతే వాళ్ళందరూ భయపడిపోయి వారి దేవతలకు మొక్కుకున్నారు, కానీ యోనా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యోనా ఇక్కడ అంటున్నారు కదా, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. అంటే తనెవరు, తనేంటి అని వాళ్ళు అడిగినప్పుడు యోనా నిజమే చెప్పారనమాట. నిజం చెప్పారు కాబట్టి ఆ మనుషులు భయపడిపోయారంట. చూడండి, ఇక్కడ యోనా ఒక ప్రవక్త అయి ఉన్నారు. దేవుని సన్నిధిలో నుండి పారిపోతుండు, కానీ అబద్ధం ఆడడం లేదనమాట. అబద్ధం ఆడకుండా తాను ఏం చేశాడో అది నిజంగా ఒప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు అక్కడ భయపడుతున్నట్టుగా మనము చూడగలమాట. అంటే అన్యులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దేవుని గురించి తెలియకపోయినా వారు ఎదుర్కొంటున్న ఆ తుఫాను వారికి దేవుని ఎడల భయభక్తులు కలగజేసినట్లుగా మనం ఇక్కడ గమనించగలం అనమాట. అంతేకాకుండా వారు అక్కడ యోనాను ప్రశ్నిస్తున్నారు కదా, వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. నువ్వు చేసిన పని ఏంటి అని అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామంట. అంటే మనము ఒకసారి త్రోవ తప్పిపోతున్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో వెళ్ళాల్సిన రూట్లో వెళ్లకుండా మనకు నచ్చిన దారిలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనకి విరోధంగా అన్యుల్ని లేపుతాడు అనమాట. వాళ్ళ వల్ల మనకు బుద్ధి వస్తుంది. బిలాము దేవుని మార్గంలో వెళ్లకుండా వెళ్ళిపోతున్నప్పుడు గాడిదికి దేవుడు నోరిచ్చాడనమాట. ఇక్కడ కూడా అన్యులు యోనాను అడుగుతున్నారు కదా, నువ్వు చేసిన పని ఏమని. అంటే నువ్వేం పని చేస్తున్నావా, అసలు బుద్ధుండే చేస్తున్నావా, అంత సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగుండి నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ ప్రాణమే ఆపదలో పడలేదు, ఇప్పుడు మా అందరి ప్రాణాలు కూడా ఆపదలో పడ్డాయి అని నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడుగుతున్నారంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కదా. మనము ఆయన మార్గాల్లో తప్పిపోతున్నప్పుడు మనకు విరోధముగా ఎవరినైనా దేవుడు వాడుకొని మనల్ని బుద్ధి చెప్పి మరలా తన మార్గంలో నడిపించుకునే దేవుడిగా మనము బైబిల్ గ్రంథంలో మన దేవుడిని చూస్తాము. అందుకే మనము తప్పిపోవడం కన్నా కష్టమైన దేవుడు చెప్పిన పనిలో ముందుకెళ్ళిపోవడము గొప్పతనంగా ఉంటుంది అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఏది చెప్పారో ఆ పని చేయడానికి అది కొంచెం కష్టమైనా సరే మనం ఆ మార్గంలో వెళ్ళుదుముగాక, దేవునికి మహిమ తెచ్చుదుముగాక, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉందుముగాక. ఆమేన్.